లక్షటిపేట మున్సిపాలిటీలోని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన స్కూల్ కేబినెట్ విద్యార్థుల ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు. పాఠశాల ప్రిన్సిపల్ అశ్విని మాట్లాడుతూ నాయకత్వం బాధ్యతలకు గల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం విద్యా క్యాలెండర్లో ఒక ముఖ్యమైన రోజుగా గుర్తించబడుతుందన్నారు. ప్రజాస్వామ్య విలువలను, విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా స్కూల్ కేబినెట్ ఎన్నికలు విజయవంతంగా జరిగాయన్నారు. ఎన్నికైన విద్యార్థి నాయకులు త్వరలో జరగనున్న వేడుకల్లో బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. కాగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని స్కూల్ కెప్టెన్, వైస్ కెప్టెన్, జనరల్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ సెక్రటరీ వంటి వివిధ పదవులకు నాయకులను ఎన్నుకున్నారు. స్కూల్ ఎలక్షన్ కమిటీ మార్గదర్శకత్వంలో ఉపాధ్యాయులు, సీనియర్ సిబ్బంది పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జోనల్ ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, అకాడమిక్ డీన్ జి సుధీర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ శైలజ, పీపీటీ ఇన్ఛార్జ్ అనుష, పీఈటీ రమేష్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. All. My name is Kushi from 8th class. I'm from Sri Chaitanya Techno School from Lakshatpet branch. Today in our branch we are conducting a mock elections in our school. So elections is very important in our life. So they said that to get awareness of elections we are conducting our management is conducting the elections to elect a responsible leader of the elections in our school. Thank you for giving this opportunity. Good afternoon to all. I am Tihasha from 8th standard from Sri Chaitanya School, and now I would like to say my opinion about this student mock elections. And conducting these elections in the school is very important to make the student know how the election process goes, know the leadership skills and etc. And I felt very happy to take one part in these elections by voting to the candidate which I like and so on. And by participating in these elections I can improve my leadership skills, and also many students know how to elect one candidate, and how the democracy or democracy voting process will go, what is by the people, of the people, for the people, and etc. And also thank you.
నమస్తే అండి. మాది శ్రీ చైతన్య స్కూల్ లక్షపేట్ బ్రాంచ్లోని మాక్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు మంచిగా జరిగింది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము సో దట్ పిల్లలకి అనేది డెమోక్రసీ నేచర్ అనేది తెలియడానికి అండ్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలా ఓట్ చేయాలి, హౌ దే హ్యావ్ టు ఎలెక్ట్ ద లీడర్, ఇవన్నిటి కోసం ఇంపార్టెన్స్ తెలియడానికే ఈ సిస్టమ్ అనేది మన శ్రీ చైతన్యలో ఉంది. అండ్ సో దట్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. అండ్ దిస్ ఇయర్ 2025-26 అకాడమిక్లోని మనకు కావాల్సిన హెడ్ పొజిషన్స్, హెడ్ గర్ల్స్, హెడ్ బాయ్, క్యాబినెట్, మాకుండి గ్రూప్స్ ఇవన్నిటి కూడా డివైడ్ అవ్వడానికి ఓటింగ్ సిస్టమ్ అనేది చేసుకున్నాము. సో దట్ పిల్లలు కూడా మంచిగా క్యాంపెయినింగ్ చేశారు. అండ్ నౌ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఓటింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ టీచర్ అండ్ స్టూడెంట్స్ హ్యాస్ బీన్ పార్టిసిపేటింగ్ అండ్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే మేనేజ్మెంట్ ప్రకారంగా అండ్ పిల్లలకి ఇప్పుడు చిన్న వయసులోనే స్కూలింగ్ లెవెల్లోనే ఓట్ అనేది ఇంపార్టెన్స్ అనేది వాళ్ళలోని తెలియడానికి కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో చక్కగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ప్రోగ్రామ్, చక్కగా అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.